మనకు తెలుసు, ఏ విషయంలో ఈరోజు జాతీయ రహదారులు ప్రపంచంతో పోటీ పడే విధంగా, అమెరికా రాష్ట్రంలో ఉన్నటువంటి జాతీయ రహదారులతో పోటీ పడే విధంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో గత 11 సంవత్సరాలుగా అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణం జరుగుతూ ఉంది. ఈరోజు 1000కి పైగా రైల్వే స్టేషన్లు అద్భుతంగా అమృత స్టేషన్లుగా నిర్మాణం జరుగుతూ ఉన్నాయి. ఈరోజు దేశంలో వందే భారత్ ట్రైన్లు, త్వరలోనే బుల్లెట్ ట్రైన్ కూడా దేశంలో రాబోతుందని మనం చేస్తాం. కాబట్టి నేను కోరేది ఒకటే, ఈరోజు వన్ నేషన్ వన్ ఎలక్షన్ రావాల్సినటువంటి అవసరం ఉంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ ఈరోజు దేశం యొక్క భవిష్యత్తు దృష్ట్యా ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం, అది కేంద్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం కావచ్చు, మొత్తం సిబ్బంది కావచ్చు, టీచర్లు కావచ్చు, ఒక్కసారి ఎలక్షన్ అంటే 3 నెలలు టీచర్స్కు ట్రైనింగ్ పేరు మీద, ఎలక్షన్ సిబ్బందికి సంబంధించినటువంటి జాబు సంబంధించినటువంటి యాక్టివిటీ పేరు మీద 3 నెలలు ప్రతి టీచర్ సమయం ఇవ్వాల్సి వస్తుంది. మరి ఎన్ని ఎలక్షన్స్ అయితే ప్రతి సంవత్సరం వచ్చినప్పుడు టీచర్ ఎలక్షన్ పని చేయాలా, తరగతి గదిలో విద్యార్థులకు పాఠాలు బోధించాలా, ఈరోజు ఆలోచన చేయాలి. కాబట్టి నేను చాలా విషయాలు పెద్దలు చెప్పారు కాబట్టి ఆ విషయాల జోలికి వెళ్ళడం లేదు. కాబట్టి ఈ దేశంలో ఇంకా మార్పులు రావాలి. అందులో ఒక మార్పు వన్ నేషన్ వన్ ఎలక్షన్. ఇంకా ఎన్నో మార్పులు తెచ్చాము, ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలి. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే రిఫార్మ్స్ అనుకుంటున్నామో ఆ రిఫార్మ్స్ అందరూ కూడా స్వచ్ఛందంగా ప్రజలు ముందుకొచ్చి ఈ రిఫార్మ్స్ కోసం మీరు అందరూ డిమాండ్ చేయాలి. దేశ హితం కోసం, దేశ భవిష్యత్తు కోసం, దేశ రక్షణ కోసం. మీకు తెలుసు, రఫేల్ విమానాలు తీసుకుందామంటే ఎంత మాట్లాడారో. S-14 సంబంధించినటువంటి ఆ రోజు భారత ప్రభుత్వం మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ తెచ్చుకుందామంటే ఎంత అడ్డుకున్నారో. కానీ దేశ భవిష్యత్తు గురించి ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారు కాబట్టి కేంద్రంలో వీళ్ళు పెడుతున్నటువంటి చిన్న చిన్న ఆరోపణలకు, చిన్న చిన్న అడ్డుకట్టలకు కూడా లెక్క చేయకుండా ఆ రోజు S-14 తెచ్చుకున్నాడు. కాబట్టి ఈరోజు మనందరం కూడా భద్రంగా దేశ ప్రజల ప్రాణాలు కాపాడుకున్నామని మనం చేస్తా ఉన్నాం. అందుకే మీ అందరిని కోరుతా ఉన్నాం, ఈ కార్యక్రమం ఉద్దేశం కూడా అదే. ఏదో వచ్చి ఉపన్యాసాలు ఇస్తే వినిపోవడం కార్యక్రమం కాదు ఇది. ఈ కార్యక్రమం ద్వారా మీ అందరూ కూడా ఈ ప్రజలలో చర్చ తయారు చేయాలి, ప్రజలను చైతన్యం చేయాలి, ప్రజలను సంఘటితం చేయాలి. ఈ యొక్క డిమాండ్కు మీరందరూ నేతృత్వం వహించాలి. వన్ నేషన్ వన్ ఎలక్షన్స్కు నరేంద్ర మోడీ గారు నేతృత్వం వహించరు. దేశ ప్రజలుగా, దేశంలో ఉన్నటువంటి విద్యావంతులుగా, దేశంలో ఉన్నటువంటి మేధావులుగా, దేశంలో ఉన్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్గా మీరు నేతృత్వం వహించి ఈ యొక్క వన్ నేషన్ వన్ ఎలక్షన్ సాధించాల్సిందిగా మీ అందరూ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.